shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. దిస్ ఈజ్ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎంఆర్ మేకోవర్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను మొన్న ఒకటి వేణీస్ది వీడియో షార్ట్ ఒకటి పోస్ట్ చేశానండి. అయితే ఆ షార్ట్లో చాలామంది నాకు కామెంట్స్ చేశారు. ఏమంటే, అక్క అది ఎట్లా ప్రిపేర్ చేస్తారో ఆ వేణి ఒకసారి మొత్తం ఫుల్గా డీటెయిల్గా వీడియో పెట్టండి అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట. ఆ వీడియో ఒకసారి పోస్ట్ చేయండి ఫుల్ వీడియో అని చెప్పేసి. సో ఈరోజు అయితే నేను ఆ ఫ్లవర్స్ తీసుకొని వచ్చి మీకోసం ఫుల్ వీడియోస్లో ఎట్లా కడతారు ఏంటి అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే చేశాను. సో ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? పదండి మరి. వీటిని టగర్ ఫ్లవర్స్ అంటారండి. ఈ పూలని తెలుగులో ఏమో నందివర్ధనం పూలు అంటారు. మనకి చాలా చోట్ల ఉంటాయి, మీరు చూసే ఉంటారు ఈ పూలని. ఇవేమి కొత్త పూలు ఏం కాదు, ఎప్పటి నుంచో ఉన్న పువ్వులే. కాకపోతే మనకి తెలియదు అన్నమాట. అవి కొన్ని వీడియోస్లో ఏంటంటే మల్లెపూలులాగా అనిపిస్తాయి. కొన్ని ఏమో కొంతమంది అనుకుంటారు ఇవి కాడ పొడవు మల్లెపూలు ఏమో అని అనుకుంటారు. కాదు, నందివర్ధనం పూలు, ఇంగ్లీష్లో టగర్ పూలు అంటారు. వీటిల్లో 2 రకాలు ఉంటాయి అన్నమాట. చిన్నవి పెద్దవి 2 రకాలు ఉంటాయి. సో పెద్ద వాటితో ఒకలాగా వేణి కట్టొచ్చు, అలాగే చిన్న వాటితో ఒకలాగా వేణి కట్టొచ్చు. కానీ పెద్ద వాటితో కట్టే వేణి కంటే కూడా చిన్నది వాటితో కట్టే వేణి చాలా బాగుంటుందండి. అందంగా ఉంటుంది చూడడానికి కూడా. ఈ చిన్న పూలు అయితే అసలు మార్కెట్లో దొరకవు అనమాట. మనకి మామూలుగా పెద్దయే దొరుకుతాయి, చిన్నవి అసలు దొరకవు మార్కెట్లో. ఎక్కడైనా సరే మీరు చూడండి, మార్కెట్లో పెద్దయే అమ్ముతారు, చిన్నవి అమ్మరు. బట్ ఇక్కడ మన ఇంటి దగ్గర 2 చెట్లు ఉంటే ఆ చెట్లవి నేను కోసి మీకు చూపిస్తున్నాను. చాలామంది రిక్వెస్ట్ చేశారండి. నాకు ఒక షార్ట్ పెట్టాను నేను వేణి కట్టి, అక్క ఎలా కట్టాలో చూపియండి, చాలా బాగా కట్టారు, మేము కూడా ట్రై చేస్తామని చెప్పి చాలామంది అడిగారు. వాళ్ళ కోసం అని చెప్పి నేను ఇప్పుడు క్లియర్గా వీడియో అయితే చేస్తున్నాను. రెండింటిని సపరేట్ చేశాను అనమాట. నేనైతే కలిపి కోసుకొని వచ్చాను 2 పూలని. సో ఈరోజు సపరేట్ చేసి ఇదొక వేణి అదొక వేణి 2 సపరేట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే దారాన్ని ఒక 4-5 పోగు వేసి అదే దారంతో మనం కొంచెం దారం వదిలేసి టై చేసుకోవాలి. అలాగే ఒక 2-3 నాట్స్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా టై అయిపోతుంది. ఈ 2 రకాల పూలతోటి 2 వేణీలు తయారు చేయొచ్చండి. సో చిన్న పూలతోటి ఫేసింగ్ అంటే పువ్వు ఫేసింగ్ ఉంటుంది కదా, అది అవుట్ సైడ్కి పెట్టి కడితే వేణి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇన్సైడ్కి కానీ పెట్టామంటే ఫేసింగ్ అనేది చిన్నగా వస్తుంది అనమాట వేణి. అలాగే పెద్ద పూలు ఉన్నాయి కదా, పెద్ద పూలు ఎప్పుడైనా సరే ఇన్సైడ్కి కానీ ఫేస్ పెడితే అంటే మన సైడ్కి టర్న్ చేసి పువ్వుని పెట్టి కట్టామంటే అది మీడియం సైజ్ వస్తుంది, వేణి చాలా బాగుంటుంది. అలాగే పెద్ద పువ్వు అనేది అవుట్ సైడ్కి ఫేస్ చేసి కానీ పువ్వుని కట్టామంటే పూలదండలు ఉంటాయి కదా, లైక్ వేణి లావు వస్తుంది, పూలదండలు కడతారు కదా, ఆ పూలదండలకి పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది అనమాట. వేణి అంతగా బాగోదు, ఎందుకంటే లావు రావడం వల్ల చూడడానికి కూడా అంత అందంగా ఉండదు అనమాట. పెద్ద పూలు అనేది ఎప్పుడు కూడా ఫేసింగ్ మన సైడ్ ఇన్సైడ్ ఉండాలి, చిన్న పూలు అనేది ఫేసింగ్ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ఉండాలి. చిన్న పూలు ఓన్లీ వేణీలు పెట్టుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. పెద్ద పూలు అయితే అట్లా కాదు, పూలదండలు కూడా తయారు చేయొచ్చు వాటితోటి. ఫస్ట్ ఒక చిన్న పువ్వుని అవుట్ సైడ్కి బయటికి పెట్టేసి దాని పైనుంచి కిందకి లాగాలి. థ్రెడ్ని కిందకి లాగిన తర్వాత మనకి చూపుడు వేలు ఉంది కదా, ఆ చూపుడు వేలు పైనే మన థ్రెడ్ ఉండాలి ఎప్పుడు. ఆ థ్రెడ్ పైన మళ్ళీ ఇంకొక పువ్వు పెట్టి ఆ పువ్వుని ఆ పైనుంచి కిందకి తీసి మనకి ఆ పువ్వు మన పైన ఏదైతే పువ్వు పెట్టామో ఆ పువ్వు కింద నుంచే దారాన్ని పైకి లాగాలి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. సో మనం ఏదైతే మన చూపుడు వేలు పైన పువ్వు పెట్టి తిప్పుతున్నాము కదా దారాన్ని, చూపుడు వేలు పైన పెట్టిన పువ్వు కింద నుంచే పైకి రాగాలి దారం. అలా అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి కింద నుంచి లాగుతారు. అట్లా కాదు, మనం ఏ పువ్వునైతే పట్టుకున్నామో ఆ పువ్వు మీద నుంచి దారం అనేది కింద నుంచి పైకి లాగాలి. సో అట్లా లాగినప్పుడే వేణి అనేది వస్తుంది. చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఇది. సో మీరు ఒక 3-4 సార్లు కానీ ట్రై చేశారంటే ఈజీగా వచ్చేస్తుందండి. చాలా ఈజీ వేణి తయారు చేసుకోవడము. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మనం ఏ ఫింగర్ మీద పెట్టుకుంటాం కదా, ఒక పువ్వుని పెట్టి
పైకి నాటు వేస్తున్నాం కదా, ఆ నాటు అనేది మనం ఏ ఫింగర్ మీద అయితే ఏ పువ్వు అయితే పెట్టుకున్నామో ఆ పువ్వు కింద నుంచి థ్రెడ్ అనేది పైకి తీయాలి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. మీకు ఇది ఒక్కటి బండ గుర్తులాగా పెట్టుకోండి. ఆ పువ్వు నుంచి కింద నుంచి పైకి థ్రెడ్ తీసారంటే ఇంకా మీకు వేణి వచ్చేసినట్టు, అంతే అండి. ఏం లేదు, చాలా సింపుల్ అనమాట. ఆ థ్రెడ్ వేయడంలోనే మీ తెలివి అంతా ఉంటుంది అనమాట. ఒక 3-4 సార్లు మీరు ట్రై చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగా ఇంకా పూలన్నీ పెట్టుకుంటూ అల్లుకుంటూ వెళ్ళడమే. సో కొంచెం కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట మధ్యలో. అంటే లైక్ కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఆపి ఆ పూలను కొంచెం పుష్ చేసామంటే ముందుకి అవి పర్ఫెక్ట్గా, చూడండి నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో, అట్లాగా కొంచెం అంటే ఎక్కువ ప్రెజర్ ఇవ్వద్దు, కొంచెం లైట్గా పుష్ చేసామంటే అవి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో మీరు అటు పెట్టాలా ఇటు పెట్టాలా, రౌండ్గా వస్తుందా రాదని ఆలోచించొద్దు. మీకు థ్రెడ్ ఎక్కడైతే పట్టుకున్నామో మనం ఆ థ్రెడ్ పైనే పెట్టుకుంటూ కట్టుకుంటూ వెళ్తే ఆ రౌండ్ అనేది దాని అంతటా అదే ఫామ్ అవుతుంది. మనం ఏం తిప్పాల్సిన అవసరం లేదు. నేను అసలు తిప్పట్లేదు చూడండి ఇప్పుడు. సో ఆ థ్రెడ్ మీద పువ్వు పెట్టి నేను ఆ పువ్వుని టై చేసుకుంటూ వెళ్తున్నాను. సో అట్లా చేస్తే ఏటమే వేణి అంటే అంతే ఈజీ, అంతే సింపుల్ అన్నమాట. మీరు దాన్ని తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఏం చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా అదే రొటేట్ అవుతా ఉంటుంది. అంతే అండి, ఇంకా చాలా సింపుల్. ఒక్కొక్క పువ్వు పెడుతూ మన థ్రెడ్ని టై చేసుకుంటూ వెళ్ళడమే అనమాట. చాలా సింపుల్ అనమాట. వేణి రెడీ చేసుకోవడం బాగుంటుంది. మా బుడ్డదండి ఇంకా రాలేదేందా అని చూస్తున్నాను నేను. వచ్చేసింది. ఏదన్నా చూసిందంటే దాన్ని నాశనం పట్టించింది, నాకు వదిలిపెట్టదు. నేను 2 పూలని సపరేట్ చేసి పెట్టాను కదా, మొత్తం కలిసిపోయింది అవన్నీ వచ్చి. అట్లా చెయ్యకు అంటే ఇంక ఏడుస్తుంది. ఇంక అందుకనే దాని ఆనందాన్ని ఎందుకు కాదని నేను వదిలేస్తాను. సో వేణి చూసారు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో, చాలా బాగుంటుందండి. ఈ చిన్న పూల వేణీస్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి, బట్ కట్టడానికి చాలా టైం పడుతుంది. చేతులు కూడా నొప్పులు వస్తాయి. అంత ఈజీ ఏం కాదు. నేను చెప్పి అంటే ఏని కట్టడం ఈజీనే, అట్లాగా ఎక్కువసేపు హోల్డ్ చేసి పట్టుకోవడం చాలా కష్టం అండి. ఇక్కడ పెయిన్ వస్తుంది అనమాట భుజానికి అట్లాగే పట్టుకుంటే. సో చాలా చిన్న పూలదే అట్లా టైం పడుతుంది, ఎక్కువ టైం టేకింగ్. పెద్ద పూలదే అంత టైం పట్టదు, ఈజీగా అయిపోతుంది. కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి పూలు, సో త్వరగా కట్టేయచ్చు. ఇవి చాలా చిన్నగా ఉంటాయి కదా. వేణి అయితే చాలా అందంగా ఉంటుంది, బట్ కట్టేటానికి చాలా టైం పడుతుంది. ఆ టైంలో అంతసేపు కట్టాలంటే మనకి గోడలు అవన్నీ నొప్పి వస్తాయి అన్నమాట. సో కానీ ఇంట్లో అయితే ఈజీగా మనకి ఇట్లాంటి చెట్లు ఉంటే మనం రెడీ చేసి ఇంట్లోనే మన పిల్లలకి చక్కగా రెడీ చేసి పెట్టచ్చు. అమ్మ వాళ్ళ కాలంలో ఏంటంటే ఎక్కువ మల్లెపూలు జల్లు ఉండేవి, అసలు ఇలాంటివి ఉండేవి కాదు కదా అప్పుడు, చెప్పండి. ఇప్పుడైతే బాగా ఫ్యాషన్ పూల జడలు వస్తున్నాయి, కానీ అప్పుడైతే నాకు తెలిసినంత వరకు మల్లెపూలతోనే ఉండేవి పూల జడలు అంటే. సో మొత్తం అయిపోయిన తర్వాత వేణి కట్టడము అట్లాగా ఊడిపోకుండా ఒక 2-3 నాట్స్ వేసుకుంటే టైట్గా ఉంటుంది అనమాట. దారం ఏదైనా తీసుకోవచ్చు అండి, మనకి బ్లాక్ అయినా తీసుకోవచ్చు, వైట్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. నేను ఫస్ట్లో అయితే కొంచెం లావు దారం తీసుకొని కట్టాను. లావు దారం తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ పెద్ద పువ్వులు ఉన్నాయి కదా, దానికైతే బాగుంటుంది లావు దారం. చిన్నగా ఉన్నాయి కదా, ఇవేంటంటే మనం కట్టేటప్పుడు ఎక్కువ నలిగిపోవడం అట్లా అయిపోతుంది అనమాట పెద్ద దారంతో కడితే. సో అందుకని కొంచెం మీడియం లావు ఉన్న దారం తీసుకొని మీరు కట్టారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను బ్లాక్ దారమే తీసుకోవడానికి కారణం ఏంటంటే అది టై చేసినప్పుడు మన జుట్టులో కలిసిపోతుంది అనమాట. బ్లాక్ దారము సపరేట్గా కనిపించదు, వైట్ దారం ఏంటంటే సపరేట్గా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి బ్లాక్ దారంతో కట్టాను అనమాట వేణి. వైట్ దారంతో కూడా కట్టుకోవచ్చు. సో అసలు ఎక్కడ మీకు దారం అనేది కనిపించదు వేణిలో. సో ఇప్పుడు మీకు పెద్ద పూలతో వేణి ఎలా కట్టుకోవాలో చూపిస్తాను. పెద్ద పూలకి చెప్పాను కదా, ఇన్సైడ్ అంటే మన సైడ్ టర్న్ చేసుకొని పెట్టాలన్నమాట పువ్వు పేసింగ్. ఎందుకంటే బయటికి పెట్టారంటే అది వేణి చాలా లావుగా వస్తుంది, అది పూల దండలకైతే బాగుంటుంది. వేణికి అంత సూటు కాదు, అంత బాగోదు అనమాట. అంత లావు వస్తే పెట్టినా కూడా అందంగా అనిపించదు. సో అట్లాగా ఇన్సైడ్కి పెట్టి సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెస్సే, కాకపోతే కాడని బయటికి పెడుతున్నాము, ఫేసింగ్ని ఇన్సైడ్ పెడుతున్నాము కదా. ఆ పువ్వు పైనుంచి ఆ పువ్వు పైకి దారం లాగాలి, అంతే. సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెస్, కాకపోతే టర్న్ ముందుకు పెట్టి కడుతున్నాం అంతే, ఇంకేం డిఫరెన్స్ లేదు. దానికి దీనికి సేమ్ అట్లాగే కట్టాలి. సో చూసారా, నేను ఏ పువ్వు అయితే పైన నా ఫింగర్ పైన పెడుతున్నానో అదే పువ్వు కింద నుంచి నేను దారం పైకి తీస్తున్నాను. సేమ్ అంతే అట్లాగే చేయాలి మీరు కూడా. మీరు కింద కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఒక పువ్వు పెడతాం కదా, ఆ పువ్వు కింద నుంచి దారం తీస్తారు. అట్లా కాకుండా కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. నేను ఏ పువ్వు అయితే పట్టుకున్నానో ఆ పువ్వు కింద నుంచి దారం అనేది పైకి లాగాలి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది వేణి.
ఓకేనా, ట్రై చేయండి. మీరు ఒక 3-4 సార్లు ట్రై చేశారంటే మీకు వచ్చేస్తుంది. మీకు అంత కన్ఫ్యూజ్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, నేను ఎలా కడుతున్నాను ఏంటి అని చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఏమైనా కానీ కొంచెం గ్యాప్స్ ఉంటే కొంచెం మనకి అట్లా ఆపేసి కొంచెం ముందుకు పుష్ చేశారంటే అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఆ రౌండ్ అనేది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది, మీరేం తిప్పాల్సిన అవసరం లేదు. అంతే సింపుల్ అనమాట. చూసారా ఈ వేణి కూడా ఎంత బాగుందో. అట్లాగే అంటే కొంచెం మీడియం సైజులో ఉంటుంది అన్నమాట వేణి. ఇవైతే మీరు 2 వేణీలు పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఈ చిన్న పూల వేణీలు అయితే ఒక 3 పెట్టుకున్నారంటే సరిపోతుంది. పూల జడకి ఎక్కువ అవసరం లేదు. బాగుంటుంది లుక్ అనేది, ఫోటోషూట్కి కానీ వాటికి చాలా బాగుంటుంది. ఇంకోటండి, అందరూ చాలామంది అంటున్నారు నిన్న కామెంట్స్లో, మీరు పువ్వుల్లాగా ఉంచట్లేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అంటున్నారు. మాల కట్టుకోకుండా ఎట్లా పెట్టుకుంటారండి ఏ పువ్వులైనా చెప్పండి, నాకు అర్థం కాలేదు. మీరు పెట్టిన కామెంట్స్కి అయితే నాకు అసలు ఏం రిప్లై అయ్యాలో కూడా అర్థం కాలేదన్నమాట కొన్ని కామెంట్స్. ఏదైనా సరే పువ్వులు మాల కట్టుకుంటేనే కదా మన జడలో పెట్టుకోవడానికైనా దేవునికి పెట్టడానికైనా ఏదైనా సరే. సో మాల కడితేనే మనం పెట్టుకోగలం. సో ఇది వచ్చేసి కలర్స్ అనమాట. దీని గురించి కూడా మీకు పర్టికులర్గా చెప్పాలి. ఈ కలర్స్ అనేవి మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి. మన శారీకి తగ్గ కలర్ వేసుకుంటే వేణికి చాలా బాగుంటుంది. ఏమి అంత హార్మ్ఫుల్ ఏం కాదండి, అంత పెద్ద కెమికల్స్ కాదన్నమాట. మనకు ఇదైపోయే కెమికల్ కాదు, జస్ట్ ఇది ఒక పెయింట్. మనకి ఇల్లు కట్టినప్పుడు గోడలకి పెయింట్ ఎలా వేస్తాం చెప్పండి, పెయింట్ లేకుండా అట్లాగే గోడలు పెట్టుకొని ఉండలేము కదా. సేమ్ జస్ట్ లైక్ దట్. అంతే, ఇది ఏంటంటే జస్ట్ ఒక పెయింట్ అనమాట. శారీకి సూట్ అవడం కోసం ఒక పెయింట్ వేస్తున్నాం అంతే. ఇది 1 గంట 2 గంటలో పెట్టుకుంటారు వేణి పూల జడకి, అంతకంటే ఎక్కువసేపు అయితే పెట్టారు కదా. అంత హార్మ్ఫుల్ ఏం కాదండి. అంత పెద్ద కెమికల్స్ అయితే నేను ఎందుకు యూజ్ చేస్తాను ముందు చెప్పండి. ఎన్ని కామెంట్స్ పెట్టానంటే మీరు కెమికల్స్ యూజ్ చేసి పూలు పాడు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చినాయి. అంత హార్మ్ఫుల్ కెమికల్స్ కాదండి. మన శారీకి మ్యాచ్ అవ్వడం కోసం జస్ట్ పెయింట్ వేస్తున్నాం దాని మీద అంతే. గోల్డ్ కలర్ పెయింట్ అనమాట. ఇవన్నీ మార్కెట్లో దొరుకుతాయి, మీకు ఏ కలర్ కావాలన్నా దొరుకుతాయి అనమాట. ఇది ఎంత ఒక 300-400 రూపీస్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. జస్ట్ పెయింట్ మాత్రమే. అది ఆరిపోయిన తర్వాత ఒక ఫోటోషూట్ కోసం అట్లా పెట్టుకొని 1 గంట 2 గంటల తర్వాత తీసేస్తాం. అంతలోనే అంత కెమికల్స్ వచ్చేసి మనకేదో మన బాడీకి హార్మ్ఫుల్ కలిగే అంత కెమికల్స్ అయితే మనం ఎందుకు వాడతాం అసలు. చిన్నపిల్లలు ఉన్నారండి, నాకు కూడా అసలు నేను ఎందుకు వాడతాను ముందు, అసలు అంత కాదనమాట. కొంచెం జస్ట్ లుక్ కోసం అని చెప్పి అది యూజ్ చేస్తున్నాను ఆ పెయింట్, అంతే తప్పితే ఏం లేదు. గోల్డ్ కలర్ వేణి అయితే రెడీ అయిపోయింది చూసారా, అంతే, చాలా సింపుల్. ఆ పెయింట్ని అట్లా కొంచెం స్ప్రే చేసేసి అది కానీ కొంచెం ఒక 5 నుంచి ఒక 10 నిమిషాలు పడుతుంది డ్రై అవ్వడానికి. డ్రై అయిపోయిందంటే ఇంకా రెడీ అయిపోయింది అనమాట వేణి. ఇట్లాగే ఏ కలర్స్ కావాలన్నా మీకు దొరుకుతాయి. ఆ కలర్స్ మీరు తెచ్చుకొని ఆ పువ్వుల మీద స్ప్రే చేసేసి ఆ అకేషన్ కోసం పెట్టుకొని తర్వాత పడేయడం అనమాట. ఇవన్నీ ఒరిజినల్ రియల్ పూలు, ప్లాస్టిక్ పూలు ఏం కాదు. కొంతమంది అంటే స్ప్రే చేసిన తర్వాత మనకి చూడడానికి ప్లాస్టిక్ పూల్లాగా అనిపిస్తాయి, బట్ కాదు, రియల్గానే మనకు దొరుకుతాయి అన్నమాట. అట్లాగా కట్టేసి అయిపోయింది. పక్క రోజు మా బుడ్డిదానికి పెడుతున్నాను ఆ వేణి పెట్టడంలో కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. నేను మీకు ఒక 2 టెక్నిక్స్ చెప్తాను. వేణి ఎప్పుడైనా సరే జడకి ముడేస్తాం కదా, ఇప్పుడంటే నేను బుడ్డిదానికి ఊరికే సిగే వేసేసి పోనీటైల్ వేసేసి పెడుతున్నాను. కానీ పూల జడకి అట్లా కాదు కదా. అట్లా పూల జడకి టై చేసేటప్పుడు యూపిన్ని ఇలా వంచేసి లాక్ చేశారంటే అస్సలు ఊడిపోదు, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అసలు ఊడిపోయిద్ది అన్న భయం కూడా ఉండదు. అలాగే ఇంకొక మెథడ్ అనమాట. ఫస్ట్ యూపిన్ పెట్టేసి ఆ యూపిన్ని మళ్ళీ నార్మల్ పిన్ ఉంటుంది కదా, సుజాత పిన్, దాంతో ఆ యూపిన్ని టై చేశారంటే అది కూడా అసలు ఊడిపోదండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఎట్లా వేణి పెట్టామో అలాగే ఉంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి, మీరు గట్టిగా లాగినా కూడా ఊడిపోదు. ఒక 3 యూపిన్స్ పెట్టి ఆ 3 యూపిన్స్ని నార్మల్ పిన్ తోటి లాక్ చేశారంటే ఇంకా ఊడిపోదు. మీ ఈవెంట్ అయిపోయిన దాకా అసలు కదలదు, అలాగే ఉంటుంది అనమాట. ఈ 2 టెక్నిక్స్ అయితే మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. వేణి చేసుకోవడం ఎలాగో చెప్పాను కదండి, మీరు కూడా చూసి ఈ వీడియోలాగా నేను ఎలాగైతే రెడీ చేశానో అలాగే ట్రై చేయండి. 2-3 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా?
చూసారా బుడ్డిదాని జుట్టుకి ఎంత అందంగా ఉందో కదా వేణి. మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక మంచి కామెంట్ని అయితే పోస్ట్ చేయండి. మీకు ఎలా అనిపించింది వేణి కట్టడం, దాని గురించి అయితే పోస్ట్ చేయండి మర్చిపోకుండా. అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి నా వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు కొంచెం మోటివేషన్ అనేది మీ నుంచి అవసరము. మీరు కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా? మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.